నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విజయ్ సంచలన నిర్ణయం. తన కారు డ్రైవర్ కొడుక్కి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి. కారు నడిపించేటువంటి వ్యక్తి కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, విజయ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పదవి ఎమ్మెల్యేగా గెలిచి రుణం తీర్చుకున్నాడు, విజయ్ రుణం. ఇప్పుడు మళ్ళీ విజయ్ ఆ అబ్బాయి శబరినాథ్కు చీఫ్ విప్గా బాధ్యతలు ఇచ్చింది. చీఫ్ విప్గా అంటే ఒక రకంగా క్యాబినెట్ ర్యాంక్ గల పదవి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శబరినాథ్ను ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య నియామకం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో తన వద్ద కార్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథ్కు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన ప్రభుత్వ చీఫ్ విప్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా తన ప్రభుత్వం సామాన్యులకు విధేయతకు పెద్దపీట వేస్తుందనే స్పష్టమైన సంకేతాన్ని విజయ్ పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఈ పిల్లాడున్నాడు శబరినాథన్, ఆయన విజయ్ కార్ డ్రైవర్ రాజేంద్రన్. ఆయన ఈ శబరినాథన్ నిజాయితీగా గురుభక్తిని చాటుకొని ఎలాంటి లంచగుండుతనాలు అంటే సైడ్ వాళ్లకు సంపాదన ఉంటుంది, అటువంటి వాటికి పోకుండా ఆయన పేరు కీర్తి ప్రతిష్టలకు ఇంకా వీడు కొంచెం పెద్ద చేస్తే ఏం కాదు, కానీ అవమానకరంగా వ్యవహారం చేసి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్థితికి ఒకవేళ వీడు వస్తే వీనంతా దుర్మార్గుడు ఇంకోళ్ళేడు. ఆయన నమ్మి ఎలక్షన్లో ప్రచారం చేసుడు అంత ఈజీ కాదు. దాని వెనకాల ఈయన డబ్బులు కూడా ఇచ్చిండు, కానీ గెలిచిండు. ఎవరి తరఫున గెలిచినావు నువ్వు? విజయ్ని చూసి నిన్ను గెలిపించారు. కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయ్తో ఉంటే నీకు ఎప్పుడు విజయమే. కానీ నువ్వు దొంగదారులు దొక్కినావా, మళ్ళీ జన్మలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, గ్రామ సర్పంచ్ కూడా కావు. ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయన నమ్మకంగా 5 ఏళ్ళు ఆయనతో ఉండాలి. ఏమంటారు ప్రేక్షకులారా? ఒక సామాన్యుడికి అవకాశం కల్పించిండు, ఒక ఆటో డ్రైవర్కి కూడా అవకాశం కల్పించిండు విజయ్. ఆటో డ్రైవర్ గెలిచిండు, తన కార్ డ్రైవర్ కొడుకు అవకాశం ఇస్తే ఆయన కూడా విజయం సాధించిండు. అంటే ఎవరైనా ఇప్పుడున్నటువంటి పార్టీ నాయకులు గ్రహించాలి. అని తమ్మునికి, అని చెల్లె కొడుకు, అక్క కొడుకు, బామ్మది కొడుకు, వీళ్ళు 50 మంది ఇదే లిస్ట్ ఉంటుంది. అట్లా కాదురా మిమ్మల్ని నాయకులుగా చేసింది. సామాన్యులకు అవకాశం కల్పించుండి, వెనకాల ఉండి సామాన్యులకు కల్పించుండి. మీ చుట్టపక్కలకు అధికారం పదవులు ఇచ్చేదందుకు కాదురా మీరు రాజకీయ నాయకులారా. ప్రజలకు మేలు చేసేటువంటి వాళ్ళను మీరు ప్రజల నుండే తీసుకురండి రా, మీ చుట్టాల పక్కాల నుంచి కాదు. ప్రజల నుండే తీసుకొచ్చి ప్రజాసేవకు పంపించండి. మీ బంధువులకు అది కాదు. అటువంటి వాళ్ళని ప్రజలు అంటారు, ఓటుకు డిపాజిట్ గల్లంతు చేస్తారు. ఇప్పటికైనా అది గుంచుకోండి. మీ బంధువర్గాలకు అందలం ఎక్కించడానికి కాదు, మిమ్మల్ని పెద్ద పెద్ద స్థానాలలో నిలబెట్టుడు. ప్రజల నుండి ప్రజలకు సేవ చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకునే విధంగా మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి విజయ్ లాగా. కాకపోతే మీరు పిలుచుకుంటే, లేకుంటే మీరే పోతే 1 వారం రోజులు క్లాస్ తీసుకుంటాడు ఆయన. విజయ్ చెప్తాడు మీకు ప్రజాస్వామ్యం అంటే అర్థమేంది. దొంగ రాజకీయ నాయకులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడేవాళ్ళు. సామాన్యుడు కూడా ఎన్నుకోబడాలి, అప్పుడే ఆ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? విజయం చూసి మన నాయకులు నేర్చుకోవాలా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.